ఏందంటే నేను అసలు మొహమే చూడలే చెప్పక ఈ మహిళా ప్రాంగణంలో ఉన్నా అది కట్ చేస్తావా మేడం 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 అమ్మ కొద్దిగా ఒక్క నిమిషానికి పడవాకండి అందరూ ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే అక్కడ కెమెరా పై జరుగుతాం ఇప్పుడు
ఓకేనా, స్టార్ట్ చేయొచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు, మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా. ఈరోజు మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాస్ అని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్. ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్తో ఏర్పాటు చేసాం. ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది, రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసు, సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏసీ రూములతో, అలాగే టీవీ, మంచి భోజనం, అలాగే సపరేట్గా వాళ్ళు వైఫై కానీ, అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖీ నివాస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇవి 53 మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ 23 వివిధ జిల్లాల్లో ఉన్నాయి. ఇంకా 30 అతి త్వరలో మేము స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మహిళల తాలూకా భద్రత, రక్షణ ముఖ్యమని చాలా జాగ్రత్తలతో వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మీ అందరికీ ముందుగానే తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అంటే ఇట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడైనా మహిళల్ని కించపరిచే విధంగా ఉంటే వెంటనే దానికి చర్య ఉంటుంది. ఎందుకంటే ఇంతకు పూర్వం ఇక్కడ కూర్చొని మేమందరం ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరం కూడా మహిళలమే. మేమందరం కూడా ఇంతకు ముందు ఏ స్థాయిలో ఉన్నా, ఈవెన్ జడ్జిలకు కూడా తప్పలేదు, ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఏదో ఒక విధంగా కించపరచడం, అవమానించడం, ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాంటి భయంకరమైన పరిస్థితులు అందరం ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు. ఒక మహిళ స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నాం. అలాగే మీకు అందరికీ తెలుసు, శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేశారు. గౌరవ హోంమంత్రి గారు వీళ్ళంతా కూడా దీనికి ఈ శక్తి యాప్ ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఆ శక్తి యాప్ ముందుగానే డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ని ఒక 3 సార్లు ఇలా తిప్పితే చాలు, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎక్కడున్న మహిళల మీద మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘటన మనం చూస్తున్నాం, వింటున్నాం. అంటే ఎన్ని యాప్లు తీసుకొచ్చినా, ముఖ్యమంత్రి గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, రాజకీయం చేస్తున్న మహిళలైనా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ముఖ్యంగా ముందు మారాల్సింది ప్రజలు, మారాల్సింది కొంతమంది పురుషులు. ఎందుకనంటే
మనం ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక అపశృతి వినబడగానే ఎంత బాధపడుతున్నాం. నిన్న మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లాలో మనం 1 స్టాప్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసాం. ఇవి 26 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటి తాలూకా ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. 1 స్టాప్ సెంటర్ అంటే అక్కడ మహిళలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, రాజకీయం చేస్తున్న ఎటువంటి మహిళలైనా వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలాంటి టార్చర్ ఎవరైనా చేసినా, ఎక్కడైనా వాళ్ళు మానసికంగా కానీ బాధపడినా, వాళ్ళని ఎవరైనా అటాక్ చేసినా, ఇట్లాంటివి ఏవైనా ఉంటే బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు చెప్పుకుంటే అక్కడ వాళ్ళకి వైద్య సదుపాయం కానీ, లాయర్ల సదుపాయం కానీ, పోలీసులు అక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి, వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వడానికే 26 జిల్లాలో 26 సెంటర్లు ఏర్పాటు చేశాం. అలాగే మహిళలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి పాపం వాళ్ళకి భద్రత లేకపోతుందనే ఇటువంటి సఖీ నివాసులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే సేఫ్గా బయట మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు సోదరులందరూ కూడా, వాళ్ళు వేణిముద్ర అంటే మనకి ఇప్పుడు తంబు అక్కడ వేసి రావచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా కుదరదు. మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ భద్రంగా రక్షణగా ఉండాలి అని. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా ఉద్యోగం చేసుకొని వచ్చిన వ్యాపారం ఏదైనా 100 మంది మహిళల వరకు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మొదటి నుంచి బిడ్డల తాలూకా రక్షణ మేము చూసుకుంటున్నాం. దాదాపు 56,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఆధునికరమైనటువంటి పద్ధతులతో ఈ సఖీ నివాస్ లాంటివి ఉంటే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక సేఫ్ ఒక సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎందుకంటే మనం రోజుకొకటి చూస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకొకటి చూస్తున్నాం. నేను అందరు తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కరించి ఒక విషయం అడుగుతున్నాను. మన పిల్లల్ని మనం బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి, తోడుతో వెళ్ళండి, తెలిసిన వాళ్ళతోనే రండి అని ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, దయచేసి మన బిడ్డల్ని మగపిల్లల్ని బయటకు పంపించినప్పుడు కూడా అంత జాగ్రత్తలు చెప్పండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని మీ సోదరుల్లా చూసుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి, వాళ్ళని కామెంట్ చేయొద్దు. వాళ్ళతో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో బయట ఆడపిల్లలు అలాగే అని చిన్నప్పటి నుంచి మన పిల్లలను మనం పెంచుకుంటూ వెళ్తే ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటనలు మనం చూడకుండా ఉంటాం. ఎందుకంటే మొన్న జరిగిన వైజాగ్ ఇష్యూ కానీ, నిన్న జరుగుతున్నటువంటి అక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న ఇష్యూలన్నీ కూడా మనం చూస్తున్నాం. పిల్లలు 16, 17, 18 ఏళ్ళ పిల్లలు, మగపిల్లలు. ఇట్లాంటి పిల్లలు కూడా చూస్తే అంటే ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్ ఉపయోగించడం కానీ, గంజాయి అట్లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోప మీ అందరికీ తెలుసు. డ్రగ్స్ వద్దు బ్రో అని లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఒక నానుడితో ముందుకు వెళ్తున్నాం. దానికి కూడా నేను కూడా ఒక కమిటీ మెంబర్నే. మేమన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇంకా కొంతమందిలో ప్రజల్లో మార్పు వస్తేనే మేము ఎన్ని చేస్తున్నా, మాకు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను, ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి, ఒకేలా విద్యాబుద్ధులు నేర్పండి, ఒకేలా జాగ్రత్తలు చెప్పండి. కాబట్టి అప్పుడే బయటకు వచ్చి వెళ్ళొచ్చినటువంటి పిల్లలకి రక్షణ భద్రత ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా భద్రంగా ఉంటారు, భరోసాతో ఉంటారు. వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఇంకేమైనా ఉంటే అడగండి. ఎలాంటి పరిస్థితులు చాలా వాటిలో ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి, ఆహారం కూడా నాశనకంగా ఉంది. ఇలాంటివి మీ దృష్టికి వచ్చినా పట్టించుకుంటలేదనే ఆరోపణలు చాలా ఉంటాయి. ఎందుకని ఇంత ఇదిగా ఉంటున్నారు అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల అన్యాయాలు తోటి బయటకు తీశారు. ఏం చేయబోతున్నారు? సోదరులు యాక్చువల్గా ఏంటంటే
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విరిగిపోయిన పాలు కానీ కరిగిపోయిన గుడ్లు కానీ ఇప్పుడు లేవు. కావాలంటే మీరు చూడండి. గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు కరిగిపోయిన గుడ్లు చెక్కీలు నాసిరకం వచ్చాయి. ఇప్పుడు అన్నీ మార్చాం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే అంటే ఒక వారం రోజుల క్రితం 940 అంగన్వాడీ టీచర్లు ఆయాలు పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్లో లేరు అని అవి కూడా అనౌన్స్ చేసాం. అలాగే కొత్తగా 184 అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. మేము వచ్చిన తరువాత మీ ప్రతి సెంటర్లో కూడా టైమ్స్ పాటించమని చెప్తున్నాం. ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడైనా టైములు పాటించట్లేదని కానీ, అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేదని కానీ, ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ, శుభ్రంగా లేదని కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా దాని మీద క్విక్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకనంటే మీకు అది కూడా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలోనే మొత్తం పీడీలందరినీ కూడా చేంజ్ చేసాం. ఎందుకనంటే చాలా రోజుల నుంచి చేంజ్ కూడా చేయలేదు అని మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది. 26 జిల్లాల పీడీలు కూడా మారారు. త్వరలో సిడిపి వాళ్ళని కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక మాట అనేసారు 9 నెలల్లో ఏం జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో 15,000 రూపాయలు 17,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఒక టాయిలెట్ కట్టాలి అని 33,000 రూపాయలు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి సెంటర్కి 52,000 శాంక్షన్ చేస్తూ వస్తున్నాం. అలాగే అక్కడ ఆట వస్తువులు, ఆట బొమ్మలు, ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లలకి ఆట వస్తువులు, ఒక టీవీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చిన్న చిన్న బుల్లి చైర్స్ ఇవన్నీ కొనాలనే ఉద్దేశంతో ప్రతి సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆయాకు కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ పిల్లలకి వాళ్ళు పౌష్టికాహారం పెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు పెంచుకోవటం కానీ, పూల మొక్కలు పెంచుకోవడం కానీ ఇవి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మీకు ఈ 9 నెలల్లో చాలా వరకు సెంటర్స్ మారుతున్నాయి. ఇంకా మారని సెంటర్స్ ఉంటే వాటిపై దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏ ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ చేసి పలానా దగ్గర బాగోలేదంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అద్దె భవనాలని, అద్దె భవనాలు పెంచుడిపోయినప్పుడు ఇంకో భవనంకి వెళ్ళిపోవచ్చు కదా మనం. ఒక్క నిమిషం. సొంత భవనాలు చాలా వరకు ఉన్నాయి. ఎక్కడైతే అద్దె భవనాల్లో ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ స్థలం ఇస్తే కట్టడానికి మేము రెడీ అవుతున్నాం. ముందు మాకు స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తున్నాము. శాంక్షన్ చేసి ఇప్పుడు 1,500 ఆల్రెడీ శాంక్షన్ పెట్టాం. స్థలం ఇస్తే మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. 1,500 శాంక్షన్ అయి ఉన్నాయి. దయచేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం, వార్డుల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ మాకు స్థలం ఇస్తే అంగన్వాడీ సెంటర్ కట్టిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే అద్దె భవనాల్లో సోదరులు చెప్పినట్టుగా ఎక్కడైనా పెచ్చులుడు పడితే ఇంకో భవనం మార్చుకోవచ్చు. అద్దె భవనం మనకేం కాదు. సొంత భవనం అలా అయితే చెప్పండి, వాటికి రిపేర్లకు డబ్బులు ఇస్తాం ఖచ్చితంగా. ప్లీజ్. మహిళల సంరక్షణ కోసం మీరు కట్టుబడి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు వాళ్ళకి పాఠ్య పుస్తకాల్లో మార్పు చేర్పు చేసే అవకాశం ఉందా? అంటే దాదాపు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అలా యాక్చువల్గా ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పు తీసుకొచ్చాం. అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకేలా చూడాలి. ఇంతకుముందే మీకు చెప్పాను. అలాగే మా డిపార్ట్మెంట్లో చేస్తూ రాష్ట్రం మొత్తం మీద విద్యాశాఖలో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా పూర్తిగా ఒక ప్రక్షాళన తెచ్చారు. అంటే అక్కడి నుండి చిన్నప్పటి నుంచి, అంటే మా దగ్గర నుంచి 0 నుంచి ఉంటాయి కాబట్టి 0 నుంచి 6 వరకు మేము తీసుకొస్తే 6 నుండి వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇదంతా చైన్ అండి, లింక్. ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మేము కూడా చెబుతున్నాము. అలాగే పాఠశాలల్లో కూడా చెప్పిస్తున్నాము. ఖచ్చితంగా మహిళల రక్షణ, బాలికల రక్షణే మాకు ముఖ్యం అండి. అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా పూర్తిగా మార్పులు వచ్చాయి. ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ ట్రైనింగ్స్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా పిల్లలందరిలో కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకి రావాలి, ఒక మార్పు రావాలి. పిల్లల్లో కూడా ఒక చిన్నప్పటి నుంచే ఒక మంచిని అలవాటు చేసుకోవాలి. అందరూ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నామంటే చిన్న చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి
అందుకనే అది చెప్తున్నాము, పాఠ్య పుస్తకాల్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. అలాగే అక్కడ టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పడానికి పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం, ఏ విధంగా చెప్పాలి ఎలాగూ అని. మహిళల సంరక్షణ కోసం పాటుపడుతున్నామని ప్రభుత్వం ఇప్పుడు విడుదల రజనీ మీద పోస్టులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతురు మీద కూడా పోలీసులు పెట్టిన పరిస్థితి, ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. వాళ్ళు ఏమన్నా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళు కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులే కదా, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు? వాటి మీద దృష్టి అవకాశం. మహిళలందరూ ఒకటేనండి, ఈ మహిళ ఎక్కువ ఆ మహిళ తక్కువ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మేమందరం బాధితులమే. లాస్ట్ టైం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదంతా మనసులో పెట్టుకొని చేస్తే ఎప్పుడో నిజంగా చెయ్యాలంటే కక్షాదింపు చెయ్యొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేశారని మనము చెయ్యాలి అనేది కాదు, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. మేము అట్లాంటి కక్షాదింపు చర్యలు చేయటం అనేది అసలు ఈ తెలుగుదేశం పార్టీ కాదు, కూటమి ప్రభుత్వంలోనే లేదు. కాబట్టి మహిళల రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఎవరైనా కంప్లైంట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పోలీసులు తీసుకుంటారండి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. చర్యలు తీసుకోకపోవడం అంటూ జరగదండి. అంటే వాళ్ళు మీరు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే ఉక్రోషంతోనో ఆవేశంతోనో వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందలు వేయాలనో కొంతమంది ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్పలేను. కానీ రియల్గా ఏదైనా మహిళకు కష్టం వస్తే వాళ్ళ వెంట ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళకు రక్షణ కల్పిస్తుంది, వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెక్రటరీల గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్సు కోసం పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్ళి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి ఈ యొక్క హాస్టల్స్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా అత్యాధునికంగా ప్రైవేట్ హాస్టల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా చక్కగా ఈ గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ సీసీ కెమెరాస్తో సహా అన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ రక్షణే ధ్యేయంగా, వాళ్ళ శ్రేయస్సే ధ్యేయంగా ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి బయట మనం తీసుకుంటే దాదాపుగా 6-7 వేలు లేనిదే ఒక వర్కింగ్ ఉమెన్స్ రూమ్ దొరకడం చాలా దుర్లభం. అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈరోజు అందుబాటులోకి తేవడం, మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది, అదేవిధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది, ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి, సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు వెళ్ళి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం కోసం అదేవిధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించుకోబోతా ఉన్నాము. అందులో ఈ నగరం పాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. అండ్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మహిళల కోసం అటు శిశు సంక్షేమం కోసం ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇంకా మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.